హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఛానల్. దిస్ ఆర్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఇంకొక చేయడం అయితే చేద్దాం అనమాట. సో అది వచ్చేసరికి ఈ ఓల్డ్ అడాప్టర్ అనమాట. సో మనం రెగ్యులర్ గా వాడే అడాప్టర్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఏ అడాప్టర్ తెలియదు మనకైతే 5 వోల్ట్ అండ్ 2 ఆంప్ అడాప్టర్ అనమాట. సో ఇదైతే వర్క్ చేయట్లేదు. సో చాలా మందికి అయితే ఇంట్రెస్ట్ ఏదో ఉంటుంది, లోపల ఏముంది, ఎలా వర్క్ అవుతుందని తెలుసుకోవడానికి. సో నేనైతే మీ ముందుకు అయితే ఈ వీడియో అయితే తెచ్చాను. చిన్న వీడియోనే, బట్ చాలా మందికి యూజ్ అవుతుందని తెలుసుకుంటానని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో తప్పకుండా స్కిప్ చేయకుండా అక్కడ ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియోకి అయితే నేను 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో తప్పకుండా 500 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అండ్ సపోర్ట్ చేసి 1K అయితే రీచ్ అయ్యండి ఫ్రెండ్స్. ఇది నా స్మాల్ రిక్వెస్ట్ అనమాట. ఇంకేం సోది లేకుండా డైరెక్ట్ వీడియోకి అయితే వెళ్ళిపోతాం పదండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అక్కడ వచ్చి మీరైతే ఫాలో చేసి నన్ను అయితే అడగచ్చు. నేనైతే తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇదే అనమాట మన ఓల్డ్ ఛార్జర్ వచ్చేసి. సో చాలా మందికి దీని లోపల ఏముందని తెలుసుకోవాలైతే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో చాలా మంది అయితే దీన్ని ఓపెన్ చేసుకుని చూసేసింటారు దీని లోపల ఏమేమి ఉన్నాయని. సో ఇది వచ్చేసి ఒక 5 వోల్ట్ 2 యాంప్ ఛార్జర్ అనమాట. సో దీని అయితే తీయడం అయితే చేద్దాము. సో దీని అయితే ఆల్రెడీ ప్లగ్ పెట్టి చూసా, వర్క్ అవ్వట్లేదు. సో మనకి డైరెక్ట్ గా పవర్ అయితే వస్తుంది అనమాట. సో డైరెక్ట్ పవర్ అయితే వస్తుంది మనకి. డీసీ నుంచి ఏసీకి అయితే కన్వర్ట్ కావట్లేదు. సో డైరెక్ట్ డీసీ పవర్ అయితే వస్తుంది అనమాట. సో అందుకనే తీసుకొచ్చాను. దీని లోపల ఏదైనా ఏసీని ఏదైనా కాలిపోయి ఉంటుంది, అందుకనే ఇలా అయితే వర్క్ చేయట్లేదు ప్రస్తుతానికి. సో దీన్ని తేవడానికి 2 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి మనకి లెంతీ వైర్ అయితే ఉంటుంది అనమాట. సో మనం వైర్ అయితే యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి ఇలా కేబుల్స్ పిన్స్ ఉంటాయి కదా, సో ఈ పిన్ కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మాక్సిమం ఇలాంటి పిన్స్ అయితే మనం ఎక్కువ వాడుతూ ఉంటాము, పోర్ట్స్ అనేటివి. సో ఇవి యూజ్ చేసుకోవచ్చు అని అయితే తెచ్చాను. మెయిన్ గా వైర్ కోసం అయితే తెచ్చాను అనమాట. చాలా లెంతీ వైర్ అండ్ క్వాలిటీ వైర్ అనమాట. సో ఇప్పుడైతే దీన్ని తీయడం చేసి దీని లోపల ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. అండ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే పారేయకండి. సో మీకు అయితే వైర్ అయితే చాలా యూజ్ అవుతుంది అండ్ దీని లోపల పార్ట్స్ కూడా యూజ్ అయితే అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, దీనికైతే స్క్రూ అయితే రిమూవ్ కావలేదు. సో అందుకనే డైరెక్ట్ అయితే తీసేస్తున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, డైరెక్ట్ పీకేసాం మనం అయితే. సో దీన్ని ఓపెన్ చేయగానే దీని లోపల ఏమి ఉండదు, మొత్తం ప్లాస్టిక్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పవర్ ఇన్పుట్ కోసం ఇక్కడ 2 వైర్స్ అయితే ఉన్నాయి అండ్ ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే ఉంది. దాని అయితే నీట్ గా పెట్టి వీళ్ళైతే సీల్ చేస్తారు. సో సీల్ తీసేద్దాము. ఇక్కడైతే ఒక ఇండికేషన్ లైట్ ఉంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, చాలా ఒక ఐసీ అయితే ఉంది అండ్ చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మనకి పవర్ అనేది డీసీ నుంచి ఏసీకి అయితే కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు చాలా లాంగ్ వైర్ అయితే ఉంది అనమాట. సో మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అదనమాట దీని లోపల ఇవైతే ఉంటాయి. సో దీని లోపల మాక్సిమం ఏదో ట్రాన్సిస్టర్ అయితే కాలిపోయింది అనుకుంటున్నా. సో అందుకని ఇది వర్క్ చేయట్లేదు, అందుకని మనకు పవర్ అనేది కన్వర్ట్ కావట్లేదు. అదేనమాట మెయిన్ రీజన్. సో చూస్తున్నారు కదా, ఒకవేళ మీరు చార్జర్స్ అనేవి ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటాయి. సో మీరు మీ దగ్గర ఏమైనా చెడిపోయిన చార్జర్స్ ఉంటే పడేయకండి. సో వాటిని ఈ వేస్ట్ అయితే చేయకండి. సో మెయిన్ కాన్సెప్ట్ అయితే మన కాన్సెప్ట్ అదనమాట. డోంట్ వేస్ట్ ఈ వేస్ట్. దాన్ని అయితే రీయూజ్ చేయడానికి ట్రై చేయండి. సో పనిచేందని ఎలా యూజ్ చేయాలి బ్రో అని అడిగితే అందులో వైర్ ఉంటుంది. దాన్ని అయితే మళ్ళీ మీరైతే ఏదో దానికైతే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయితే ప్రాజెక్ట్ వర్క్స్ లోనే ఏదో దాంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మదర్ బోర్డ్స్ ఉంటాయి, మదర్ బోర్డ్స్ మొత్తం డీసోల్డరింగ్ చేసేసండి. డీసోల్డరింగ్ చేసేసి మీరు మీ సొంతంగా ఒక సర్క్యూట్ అయితే తయారు చేసుకోండి. అండ్ దీన్ని కొత్త ఏదో ఒక ఆడియో సర్క్యూట్ గానో లేకుంటే మీ ప్రాజెక్ట్ వర్క్స్ కి సర్క్యూట్స్ గానో మీరైతే తయారు చేసుకోండి. సో నన్ను చాలా మంది డై ప్రాజెక్ట్ వర్క్స్ చేయ బ్రో అని అడుగుతున్నారు. సో మనం ఫస్ట్ వీటి లోపల ఏమున్నాయని తెలుసుకుంటేనే కదా బ్రో తర్వాత మన ప్రాజెక్ట్ వర్క్స్ వాటి లోపలికి వెళ్ళగలము. అందుకని మెయిన్ గా ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడానికి కారణము. అండ్ మన తెలుగులో మనం ఎవరు చేయట్లేదు అనమాట, అందుకని ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం. అది చాలా మంది అయితే చాలా కామెడీగా తీసుకున్నారు అనమాట. ఈ తీయడం ఏముంది, లోపల ఏమున్నాయని అని. సో చాలా మందికి అయితే లోపల ఏముందని తెలుసుకొని కుతూహలం అయితే ఉంటుంది. ఒక చిన్న చార్జర్ వేర్ అయినా పర్లేదు, ఈ చిన్న పెన్ అయినా పర్లేదు. సో అదే అనమాట మన కాన్సెప్ట్, మెయిన్ అదేనమాట. అందుకోసమని చిన్న వీడియో నుంచి పెద్ద వీడియో వరకు ప్రతి ఒక్కటి చేస్తున్నాను. సో ఇంకా రాబోయే వీడియోస్ చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇంకా వీడియో చూస్తూ లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏదనమాట ఒక చార్జర్ వైర్ ని తీయడం చేస్తే ఇలాగైతే ఉంటుంది. సో మాక్సిమం చార్జర్ వైర్లు అన్నింటినీ తీయడం చేసినా సో సేమ్ ఇలానే ఉంటుంది అనమాట సంగతి. సో మీరైతే ఈ వైర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడే కట్ చేస్తున్నాను మీ ముందరే. సో మనకైతే వైర్ చాలా యూజ్ అవుతుంది అనమాట. సో కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసేసేయండి అంతా మీరు కూడా ఒకవేళ కట్ చేసేటప్పుడు. నేనైతే దీని అయితే కట్ చేసా. సో చూస్తున్నారు కదా, చాలా ఒక 1.5 మీటర్ వైర్ అయితే ఉందన్నమాట. సో ఇంత వైర్ వేస్ట్ చేస్తారు. సో వాళ్ళైతే దీన్ని మళ్ళీ రీసైకిల్ చేస్తారు అండ్ ఇదే వైర్ ని ఇంకొక చార్జర్ కేసు అయితే మీకైతే ఇస్తారు అనమాట. సో అదేందో మనమే రీయూజ్ చేసుకుని మన ప్రాజెక్ట్ వర్క్స్ లో మనకు కావాల్సిన దగ్గర వాడుకుంటే సరిపోద్ది కదా. అది ఇంకా వీడియో చూస్తే లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి.
సో వీడియో చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మా ఛానల్ ని కొంతమందికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. దిస్ ఇస్ కుమార్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.